బబ్బు నువ్వు అంటే నాకు లవ్వు. అబ్బో చూడగానే నాకు కలుగుతుంది నా కొవ్వు. హైలైట్ నీకు స్కూల్ బ్యాగ్ ఏంది అంత బరువు ఉంది చెప్పు, కావాలైతే కొన్ని బ్యాగ్లో కొన్ని బుక్లు నేను వేసుకుంటా అంట. సపోర్ట్ కాదు చూపిస్తే ఆయన తోలు తీసేసాడు. బెల్ట్తో మనం ఎట్ట కొట్టిండో రాడుతో కొడతాను నేను రోజు. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది. అయ్యో బాలి బాలి బాలి, అయ్యో బాలి బాలి బాలి. ఆయన పేరుంది అలా చింపేసుకుంటుంది కదా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో చలో ఈరోజు వీడియో ఏంటంటే బబ్బుగాడు ఊరికి అందరికి పుల్లలు పెడుతుంది అనమాట. మనకైతే ఈరోజు మస్తు టార్చర్ చేస్తామన్నమాట. ఇది వన్ హోంవర్క్ బుక్ అనమాట. మన హోంవర్క్ బుక్ లో మేమైతే ఒక చిన్న లవ్ లెటర్ పెట్టినాం, పెట్టి మనకి ఏడిపిస్తాం అనమాట. మేమే రాసినాం అనమాట లవ్ లెటర్. చూపించామని చెప్పి మనం రాసినాము. ఈ లెటర్ మనం రాసి నిజంగా ఉందేమో అన్న ఆయన చూడు నేను వరకు రాయలేట భయపడుతు. ఎప్పుడైతే మనకి టార్చర్ చూపిస్తాం అనమాట బుక్కులో ఇదేంద్రా అని చెప్పి. బాబు నువ్వు స్కూల్ పోతున్నావా, ఏడిపోతున్నావు? బాబు జోకులు కాస్త నెమ్మదిగా, పక్కింట్లో పసిపిల్లు ఉన్నారు దడుచుకుంటారు. బుక్ బుక్ నాది. మళ్ళీ ఇంట్లో లవ్ లెటర్ ఎవరిది? లవ్ లెటర్ దాంట్లో ఎందుకు ఉంటది? అబ్బా మనకు తెలియదు అనుకుంటున్నారా బాబు? మళ్ళీ స్కూల్ పోయి లవ్ లెటర్ ఆడపిల్లతో తిరుగుతాను చెప్పి స్కూల్ వేసినాం. నేను స్కూల్లో కూడా చెప్పానారా నీకు? అంటే అది వాడు ఆ రోజే అమ్మాయి కూర్చోండు. బబ్బు నువ్వు అంటే నాకు లవ్వు. అబ్బో చూడగానే నాకు కలుగుతుంది నా కొవ్వు. చూసినా నేను చూడగానే నా ముఖంలో వస్తుంది నవ్వు అంట. అరే రే 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 నీకు వేరే పిల్ల రాసింది ఇమ్రాన్ చెప్దాం మనం ఆయన పేరు. ఎవరు అమ్మాయి మరి ఎందుకురా నీకు ఏ చేంజ్ ఆడేషన్ ఎక్కలేదని చెప్పి. మై డియర్ బాబు, ఐ హావ్ వన్ క్వశ్చన్ బట్ నాకు చెప్పాలంటే చాలా భయం అవుతుంది. బాబు చెప్పినాక నీ సంబంధం నా ఏమంటుందో భయమేగా ఉంది. ఇంకా తెలుసు నువ్వు ఒప్పుకుంటావంటే అది ఏది బాబు, మనం ఇద్దరం గ్రౌండ్ లా అనుకున్నాం కదా రాఘవేంద్ర దగ్గర కలుద్దామని, కానీ నువ్వు బిజీ ఉన్నావని ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఇంకేమని రాసింది తెలుసా? ఇగో నువ్వు చెప్తే స్పెషల్ గా టిఫిన్ కూడా చేస్తా బాబు, నువ్వు ఎవరికి చెప్పకు. అలానే స్కూల్ అయిపోయినాక కింద గేట్ కాడ లెఫ్ట్ సైడ్ కార్నర్ సైడ్ అయితే నిలబడి ఉంటా, వచ్చి నన్ను పికప్ చేసుకో, మనం కలిసి ఇక్కడ అందుకే బండి కావాలని ఏడుస్తున్నావా? హైలైట్ నీకు స్కూల్ బ్యాగ్ ఏంది అంత బరువు ఉంది చెప్పు, కావాలైతే కొన్ని బ్యాగ్లో కొన్ని బుక్లు నేను వేసుకుంటా అంట. ఇప్పుడే ఈ లెటర్ ఇమ్రాన్ నాకు యూపీ నువ్వే చూడా ఎంత నీట్ గా ఉంది. వీడియో ఎవరు తీస్తారు?
అన్నకు చూపారు ఈ లవ్ లెటర్ వచ్చింది కదా నీ కోపం నువ్వు ఎట్లా చిచ్చులు పెడతావు అందరికి పెడతావు మేము కూడా పెట్టాలి కదా నీకు నువ్వు చేసినావు నువ్వే నీదే పని. చంపి పడేస్తాడు అన్న రే ఇంకోటిది అంతా నీదే. అన్న ఏడమో స్కూల్ లవ్ లెటర్లు గివ్ అరే లెటర్లు పోయి నీళ్ళు అయితే లేదురా నువ్వు స్కూల్ 3 నెలలా 4 నెలలా ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. అయినా మీరు బుక్ ఎందుకు తీసిర్రు ఆడు ఉండే అయినా నువ్వు ఆయనకి ఎందుకు సపోర్ట్ చేస్తావు సపోర్ట్ కాదు చెడగొడుతున్నావు సగం ఎదవలకే ఎదవ పనికి మాల చెమట తాగుపోతూ కుయ్య తిరుగుపోతూ జొఫ్ఫ అంతే నేను ఇమ్రాన్కి ఇద్దరు పేరు చెప్తాను. లవ్ లెటర్ వచ్చిందండి వయ్యారి ఎంత ఖుషి అవుతుంది ఆ హోంవర్క్ బుక్ లో కూడా ఇట్లా జల్దీ రెస్పాన్స్ ఇవ్వంటుందిరా బై ఇప్పుడు పెట్టిందో డేట్ ఉందా ఎంత మంది రా నీకు ఇట్లా గలీజ్ గా చూపిద్దామా ఇమ్రాన్ చూపిస్తే ఆయన తోలు తీసేస్తాడు బెల్ట్తో మనం ఎట్ట కొట్టిండో రాడుతో కొడతాను నేను రోజు. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఎందుకు కాదు నువ్వు నువ్వు చేసే చేసే పద్ధతి దగ్గర మంచిగా ఉన్నాయని. అరే వాసన కూడా వస్తుంది. ఫ్రెష్ సెంటిమెంటల్ రాసి గర్ల్ అంట. ఐటీ వాళ్ళని కూడా వదులుతలేవా నువ్వు అంత పెద్ద ఆమె నీకు ఎందుకు రా పెద్దవాళ్ళని కూడా వదలవా? అది ఆయన కోడ్ నేమ్ కావచ్చు చెప్పురా పిల్లవాడు అది చెప్పు. నాకు తెలియదా నా బ్యాగ్ నేను లంచ్ వెళ్ళిపోతున్నా బ్యాగ్ తెచ్చుకోనికి అరే ఈ పిల్ల అంటే నువ్వు రోజు exam చేస్తావే. గ్రౌండ్ లో కలిసి మాట్లాడుకున్నాం అంటే ఏ పిల్ల అన్న అరే గ్రౌండ్ లే అన్న మరి మొన్న క్రికెట్ ఆడినాను కదా అంటే క్రికెట్ ఆడాను ఎక్కడ ఎవరి దగ్గర అన్నావు ఎవరితో అన్నావు క్రికెట్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావు ఏంట్రా ఓవర్ యాక్షన్. నువ్వు నాతో ఉంటున్నారా నా పేరు ఖరాబ్ అవుతుందిరా బై నేనే ఖరాబ్ చేస్తున్నాను ఎవర్రా ఈ పిల్ల నాకు తెలియదా తెలియదు కలిసినాం కదా అనుకున్నాం కదా ఏమనుకోరు ఇద్దరు కలుద్దామని స్కూల్లోనే గర్ల్స్ తో మాట్లాడింది గర్ల్స్ వెనకాల కూర్చుని మనం ఎందుకు కూర్చున్నావు లాస్ట్ బెంచ్ లో కూర్చుంటాడు ఎందుకు ఇవే పనులు చేయడానికి మాకు తెలుసు మొన్న రేపు లంచ్ బాక్స్ తీసుకొస్తుందంట కదా మేము కూడా వస్తాం లంచ్ టైం చూస్తాం ఆమె. 2-3 బాక్సులు ఎక్కువ నీ బ్యాగులు నీ బ్యాగ్ తిందే కావాలి మా లంచ్ కి ఖరాబ్ చేయకు బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా మాట్లాడే పని ఉంది కలిసినావు ఆమె కలిసినామని చెప్తుంది కదా రాఘవేంద్ర హోటల్ కలిసి తిన్నా ఉంటా కదా ఇప్పుడు మళ్ళీ గేట్ కాడ అవుతా అంటుంది ఆమె కింద నేను రాఘవేంద్ర హోటల్ కి పోయి పార్సల్ తెచ్చుకుంటా నేను తినడా ఎప్పుడైనా టిఫిన్ అని తినిపించిన ఎంతటి రసకూడ తెలిసేరా అన్న ఇమ్రాన్ ఇచ్చేసాను నువ్వే చెప్పు మేము చెప్తే ఇచ్చినామా కన్నా స్కూల్లోకి కూడా తీసేసి చెడిపోతుంది అసలు ఇంత కూడా లేదా? తిడుతుంటే వద్దని చెప్పురా అరే ఇంద్ర సిగ్గుందా అలా బాబు కాదురా బాబు అసలు. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఏ అన్నకి ఇచ్చేదా మేము అన్ని మీరు కథలు పడుతున్నారు ఏ ఆడికి అన్నాడు అన్నకి అన్నకి ఎందుకన్నా మళ్ళీ చేసే కథలు చేసి మళ్ళీ అన్న ఇది కూడా చెప్తాం హోంవర్క్ బుక్ దొరికింది హోంవర్క్ అంటే హోంవర్క్ చేసావా నువ్వు లేకపోతే బుక్ ఉంటే నీకు చూడండిరా అరే ఉండని ఎవరు అయ్యో బాలి 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 అయ్యో బాలి బాలి బాలి. అన్నకి చూపిస్తా. పండ్లు నీకు కూడా తెలుసు కదా దొంగ ఎందుకు అట్లా చేస్తున్నావు చెప్పాలి ఎవరన్నాడు మీరు ఎందుకు వస్తారు లంచ్ బెల్ కాదురా గిట్ల లెటర్లు పెట్టుకుంటూ రేపటి రోజు పిల్లలను మెయింటైన్ చేసుకుంటూ టీచర్లు గీచర్లు చూసి నేనేం చేయాలి నేనేం చేయలేదు
అరే నువ్వు స్కూళ్ళకే తీసుకోమంటే వచ్చినారా వచ్చినారా నా ఇప్పుడు చూసినాక మిమ్మల్ని గలీజ్ మా మీద ఎందుకు చేస్తున్నారా లాస్ట్ కి అది కూడా ఉంది రేపు హర్షాన్ని కూడా తీసుకొని రా అని చెప్పి అన్ని పెట్టిరా ఇవన్నీ కలిపి పెట్టి నేను అందరికి చూపిస్తాను. నన్ను ఎందుకు ఇరికిస్తున్నారా నువ్వు పొరులతో తిరిగి బయటకి వచ్చమని మీరు బయటకి వెళ్తున్నారు. అరే మేము మందు పోతానే మన తింటా అంటే తినిపిస్తున్నా పోయి సరే నన్ను ఎందుకు ఇరికిస్తున్నారా నువ్వే బయటకి వెళ్తాను నువ్వేం దొంగలకే చేస్తున్నావు నువ్వే ఇంత టాలెంటెడ్ ఉన్నావు. లాస్ట్ కి ఇంకేమో ఉండే అన్న నేను చదివినప్పుడు ఇట్లు నీ లవ్ ఇట్లు ఇట్లు నీ లవ్ అంట ఆమె పేరు లవ్ అని పెట్టుకున్నట్టున్నాడు వీడు. ఆమె పేరు ఇట్లా తయారైన బాబు నా పేరున్న చూపి నా పేరున్న దీనిలో ఉంది దొంగ దొంగ ఆయన పేరు ఉంది అలా చింపేసుకుంటుంది కదా ఏంద్రా ఇప్పుడు చెప్పు ఆల్రెడీ చెక్ చేయరే సరే డాక్టర్ కనిపెట్టలేకపోయినా కాదు నేను మరి అంత పిచ్చోన్నా మీకేది తెలివి ఉండాలమ్మ తల్లి ఓడైనా 8th క్లాస్ కి ఇంత చిన్న బుక్ లా ఇంత చిన్న పేపర్ లా రాస్తారా చీ ఇంకా అది నాకు స్టార్టింగ్ నుంచి అర్థమైంది అబ్బాయిలు వేస్తురా అని చెప్పి అని బుక్ కాదు చూడు ఖుషి ఓవర్ది నీది క్యూట్ డ్రీమ్స్ అట్లా నాదా చెవులో పువ్వు పెట్టాలా కానీ మరి వాడి పేరు పువ్వు పెట్టొద్దు అన్న అర్థం కదా నాకు నీకు అర్థమైపోయింది మీరే రాసి ఇంకోటి నా బ్యాగ్ ఏడలేదు నా బ్యాగ్ ఇంట్లో ఉంది ఏడికైనా వచ్చింది నీకు బుక్ వీళ్ళు ప్రాంక్ చేసిన ఏం చేసినా అన్న ఫస్ట్ కొట్టిన తర్వాత నవ్వుతాడు నీకు అర్థమైనా తెలియదు అన్న గురించి ఫస్ట్ కొట్టేస్తాడు తర్వాత ప్రాంక్ అని చెప్పి కొట్టే ముందు ఉడుతా నేను సో గాయ్స్ ఇది ఎవరు రాసిరంటే లెటర్ హర్ష రాసిండు ఇట్లా ఇరికిద్దామని చెప్పి నీ బొందరా నీ బొంద నా మీద మళ్ళీ ఏం చేయొద్దు నేను ఇప్పుడే చెప్తున్నాను నేనేం హర్షనే రాసిండు తెలుసు అంటే లైక్ డైలీ ఆయన ఏం చేస్తారు ఏం లేదు అవే దానిలో మొత్తం లెటర్లు అవే ఉంటాయి అందుకే కానీ మనకేం లెటర్ రాలేదు జస్ట్ మేము వీడియో అంటే జస్ట్ వాడిని భయపడిద్దామని చెప్పేసి రాసినాం అనమాట అయినా వాడు గుర్తు పట్టేసాడు ఎందుకంటే వాడు హ్యాండ్ రైటింగ్స్ గుర్తు పడతాడు వాడు బుక్ లేదు ఇడా అనేసి వాడు గుర్తు పట్టేసిండు లాస్ట్ పట్టిండాడు అదనమాట సో చలో నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కింద కామెంట్ చేయరు సో ఫర్ మోర్ వీడియోస్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ టు నోటిఫైడ్ చలో సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ బాయ్